కక్కుర్తినాయరా మారవా నువ్వు దేన్ని వదిలిపెట్టవారా? అరే తుమ్మర్ పని తుమ్ దేఖ్నా రే దొర్ముయ్. అరే క్యా రే? ఎవరి గొల వాడిదేనా బాస్, వదిలేయండి. రేయ్ ఆపండ్రా, ఎందుకురా కొట్టుకుంటారు? లైఫ్ అంతా మన చేతుల్లో ఉండదు, కొంత మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అందుకు మీకు కథ చెప్తాను. ఏంట్రా చందమామ కదా? కాదు, పెట్ట కథ. ఇప్పుడు కదేంట్రా? సరే సింపుల్ గా చెప్పు, అసలే టైం లేదు. దేవుడు ఒక జంటను పుట్టించాడు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళంటే ఒకరిని విడిచి ఒకరు ఒక క్షణం కూడా ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ. దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళని కూడా సంతోష పెడుతూ ఉండేవాళ్ళు. అటువంటి జంట ఒకరోజు వేరే ఊళ్ళో ఒక ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక బైక్ మీద ఆ ఫంక్షన్కి బయలుదేరారు. వాళ్ళ జర్నీ ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అంత ఆనందంగా ఉన్న వాళ్ళ మధ్యలో సడన్గా ఒక పాము వచ్చి పడింది. ఆ భయానికి వెనక కూర్చున్న భార్య గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పాము భయపడి ఆమెను కాటేసింది. ఈ గందరగోళం మధ్యలో ముందున్న భర్త వెనక్కి తిరిగి చూశాడు. ఆ కన్ఫ్యూజన్లో బైక్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న రాయిని గుద్దేశాడు. పాము కరిచి భార్య చనిపోయింది. బైక్ యాక్సిడెంట్ అయ్యి తల పగిలి భర్త చనిపోయాడు. సో లైఫ్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నాకు డౌట్, ఇంతకీ ఆ పాము పై నుంచి ఎలా పడింది? దానికి ఒక కథ ఉంది. ఒక గద్ద, దానికి 5 పిల్లలున్నాయి. కానీ ఆ గద్దకు చాలా రోజుల నుంచి ఆహారం లేదు. అప్పుడే ఒక పాము కనిపించింది. వెంటనే ఆ పామును చంపి తినేద్దామనిపించింది. ఇంతలో ఆ గద్దకి తన పిల్లలున్నాయని గుర్తొచ్చింది. తన పిల్లల కోసం ఆ గద్ద తన 2 కాళ్లతో పామును పట్టుకొని గాల్లోకి ఎగిరింది. అలా గాల్లోకి ఎగిరిన గద్ద నీరసంగా ఉండటం వలన మధ్యలోనే పాము జారిపోయింది. ఎక్కడో ఆకాశంలో నుంచి జారిపోయిన పాము డైరెక్ట్గా వచ్చి జంట మీద పడింది. ఎక్కడో ఉండవలసిన గద్ద, ఎక్కడో ఉండవలసిన పాము వేళ్లకు చావును తీసుకొచ్చాయి. యాక్చువల్లీ చనిపోవలసిన పాము బ్రతికుంది. హాయిగా ఉండవలసిన జంట చనిపోయింది. సో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. లైఫ్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందుకే లైఫ్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేయండి. అనవసరమైన విషయాల గురించి టైం వేస్ట్ చేయకండి రా. బ్రదర్, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని ఎంత మంచిగా చెప్పినరు మీరు. లైఫ్ విలువ ఏంటో నాకు తెలిసొచ్చింది. నేను రోజు ఇక్కడే కూర్చొని తాగి తప్పులు చేసి పాడైపోయాను. బ్రదర్, నేను మారాను. నేను ఇక్కడి నుంచి నా వైఫ్తో హాయిగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. ఓకే బ్రదర్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే. అరే నీ కథకి కిక్కు దిగిపోయిందిరా. ఐ వాంట్ వన్ మోర్. అది కాదు బ్రదర్, కిక్కు దిగిపోలేదు. ఇప్పుడు వస్తుంది కిక్కు. బబ్లీ బబ్లీ, అటు చూడు. నా కన్నులు కన్నులు, నా చూపులు చాకలు. హే నా కన్నులు కన్నులు, నా చూపులు చాకలు, నా బుక్కుల బోరలు, నా సిక్కుల సిగ్నలు. నా లిప్పుల అప్పలు, నా కిస్సులు జ్యూసులు, నా పన్నుల జున్నులు, నా హక్కులు పెక్కులు. గల్లీకి కాదులే నిన్ను దారులే, ఢిల్లీ టు ముంబై నన్ను ఫాలోయింగ్. ఫ్యాన్స్ టు కొందరు, పేరెంట్స్ కొందరు, ఈ గల్ల అందరూ ముగ్గుతున్నారు. మహు బబ్బులే, మహు బబ్బులే, మహు బబ్బులీ 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 సి లడ్కే. బబ్బులీ బబ్బులీ సి లడ్కే. మహు బబ్బులీ, మహు బబ్బులీ, మహు బబ్బులీ 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 సి లడ్కే. ఒక్క మారు నా హ్యాండ్ పడితే ఎవడైనా బెండవలే. ఒక్క పూట నా
बबली सी लड़की बबली 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 सी लड़की बबली मैं हूँ बबली मैं हूँ बबली 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 सी लड़की సాంబారు ఇడ్లీ ఎమ్మెల్యే దోశ పెసరట్టు చట్నీ పొంగేటి పూరి ఇవన్నీ దండగా నీ ముద్దు ఉండగా నాకౌట్ బీరు ఎంహెచ్ బ్రాండీ బకాటి రమ్ము వోడ్కాలో చిన్ను కాక్టైల్ కిక్కు నువ్విచ్చే లుక్కు పబ్బిలమ్ము ఒక్కసారి ఒప్పుకుంటే చానా రాసి ఇస్తా ఇల్లు వాకిలైనా పిలిచాను అంటే కళ్ళ ముందు క్యూ కట్టాలే ఎత్తులేసి కొట్టాను అంటే మత్తు కమ్మి కెట్టాలే తూ హి మేరే దిల్ కి ధడకన్ ఆజా బబలి చిక్కి ఉన్న నా చిట్టి నడుమే చిక్కి నాతో లక్కెనులే నక్కి ఉన్న నా సుకు తొడిమే తాకి నా పో షొక్కెనులే ఆనే దెత్తుని ఆడపిల్లని కక్కల రాయిని క్లాసుళ్ళ మనసుని మనసుళ్ళ పరిసిని పట్టేసి కట్టేసి కొట్ట పిల్లని मैं हूँ बबली मैं हूँ बबली 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 सी लड़की बबली बबली सी लड़की मैं हूँ बबली मैं हूँ बबली मैं हूँ बबली 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 सी लड़की मैं हूँ बबली 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 सी लड़की हाँ అభి నువ్వు హ్యాపీ కదా? ఇంకా చాలరా, మాక్సిమం ఎంజాయ్ చేసాం. ఇంకా 1 డేనే టైం ఉంది. వెళ్ళి రెస్ట్ తీసుకొని బయలుదేరదాం రా. మీ అందరికీ థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే రా. అరే రామ్ పదరా. షేర్ ఖాన్ ఎక్కడ? షేర్ ఖాన్ ఎక్కడ వీడు? షేర్ ఖాన్ మా ఫ్రెండ్ ఎందుకు కొట్టుకోవా? రేయ్, నీ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా? మా బబ్లీ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెయ్యి కూడా పట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ బాస్ పర్సనల్. అందుకే వాడిని వేసేస్తున్నాం. దానికి వేసేస్తారా? ఇష్టమైతే ఎస్ అనాలి, లేదంటే నో అనాలి. వాణ్ణేంట్రా మిమ్మల్ని కూడా వేసారు. మా ఊరికే వచ్చి మా దాబాకే వచ్చింది కాక ఈ పెద్దిరెడ్డి మనుషుల మీద చేస్తారా? ఒక్కడు కూడా మిగలొద్దు. ఏసేయండి నా కొడుకుల్ని. అరే పిరికి వాళ్ళ పారిపోవడం ఏంట్రా? ఒక్కడు కూడా ఊరి పని మీద దాటొద్దు. కత్తులు తీయండిరా, ఏసేద్దాం. పదండ్రా, పదండి, పరిగెత్తండి, త్వరగా ఎక్కండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? నీ పోని. అరే మనం ఇలా పిరికి వల్ల పారిపోయి రావడం నాకు నచ్చలేదురా. చాలా అవమానంగా ఉంది. రే
10 మంది మంచి గురించి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. అదే నేను చేశాను. ఏంట్రా డెసిషన్? రే, నీ గురించి ఆలోచించు. ఈ గొడవలో ఏమన్నా జరిగితే అమ్మ చెల్లి పరిస్థితి ఏంటి? గొడవ పెద్దదై ఏదైనా కేసు అయితే రామ్ జాబ్ పరిస్థితి ఏంటి? పైగా మనతో పాటు అమ్మాయి కూడా ఉంది. అమ్మాయికి ఏమైనా జరిగితే ఆలోచించావా? వాళ్ళకి చంపటమే పని, కానీ మనం బతకాలరా. అయినా అంత ఎదవల్లే వచ్చింది. రే షేర్, మనం చెయ్యాలనుకున్న ఎంజాయ్ ఏంటి? నీ వల్ల జరిగిందేంటి? అరే మై క్యా కరా రే, జస్ట్ ఐ లవ్ యూ బోలా. చూడండిరా వాడి మాటలు. అసలు వాడు మనిషినారా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అరే నువ్వు ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా. పోరా, నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు. అభి, వాళ్ళు వస్తున్నారేమో. అభి అభి నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ కౌసల్య. డోంట్ వరీ ఏంట్రా, ముందు వాడికి బుద్ధి చెప్పు. అరే మధ్యలో వీడిని కొనుమలా. అరే అరే వాడి మధ్యలో రాకుంటే తన్ను తిని సచ్చేవాడివి. కాసేపు ఊరుకోమని చెప్పానా నీకు? మళ్ళీ కోపమోటి మొహానికి. రాయ్ అరే చుప్పే. ఓకే గైస్, కూల్. పాస్ట్ ఈస్ పాస్ట్. ఎనీవే, టేక్ ఇట్ ఈజీ. రే, మీతో సరదాగా ఎంజాయ్ చేద్దామని వస్తే మొత్తం అప్సెట్ చేశారు కదరా. ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఐఎమ్ సారీ అభి, నా వల్లే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యావు. దాకా జరిగిందంతా మర్చిపో. ఇక నుంచి డిసప్పాయింట్ చేయను అభి. ఓకేరా, కూల్. అరే అభి, ఐఎమ్ సారీ రా. ఇట్స్ ఓకే షేర్. ఏ రామ్, ఐఎమ్ సారీ రా. పోరా. ఓకే అని చెప్పు, ఫ్రెండే కదా. సరే ఓకే. రామ్, రామ్. ఎవరో చిన్న పాపలా ఉంది. రే అభి, వద్దురా, నాకేదో అనుమానంగా ఉంది. ప్లీజ్ డోంట్ గో. రే, పోలీసులా మాట్లాడుకురా. అభి, అభి, నా మాట విను. రే రే రాహుల్, 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 రాహుల్. 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 పాపా పాపా, ఎవరు నువ్వు? పాపా, పాపా.